ఇలాంటి వాళ్ళు ఇప్పుడొచ్చి మహిళా స్వావలంబన, మహిళా సాధికారత గురించి మాట్లాడితే కామెడీ ఉంది, నిజంగా కామెడీ ఉంది. ఏరు దాటాక తెప్ప తగిలేసే తండ్రి కొడుకుల మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయాన్ని ముందు ముఖ్యమంత్రి గారు, తర్వాత సకల శాఖ మంత్రి గారు గుర్తించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరూ నమ్మట్లేదు ఈ రోజున మీ మాటలు, ఏ ఒక్కరూ నమ్మట్లేదు. అసలు మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో దేశమంతా ఒక్కటిగా ఉన్న ఈ టైంలో, త్వరలో ఎలాగో ఆ బిల్లు పాస్ అవబోతున్న టైంలో దాన్ని మీ క్రెడిట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిజంగా మహిళలకు 33% రిజర్వేషన్ అన్నప్పుడు అందరికంటే ముందుగా దాన్ని ఒప్పుకుంది, దాన్ని అంగీకరించింది, దాని పాలనలో ఆచరణలో చేసి చూపించింది మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, ఆయన మీలాగా మాటల వరకే ఆగిపోలేదు, చేతల్లో చేసి చూపించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి 33% రిజర్వేషన్ని ఉమెన్కి నేను ఆమోదిస్తున్నాను అని. అసలు మీరేంటి సార్ ఆమోదించారు? మీరు ఆమోదిస్తారు, అమలు చేయరు. అమలు చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.